నరదృష్టి తొలగిపోవడానికి పాటించవలసిన పరిహారాలు. ముందుగా అందరికీ నమస్కారం. నరదృష్టికి నాపరాయి అయినా పగిలిపోతుంది అని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మూఢనమ్మకాలను ప్రోత్సహించకూడదు. ఇంకోవైపున మన ఆచారాలు వదులుకోకూడదు. ఈరోజు వీడియోలో మన ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంటే దృష్టి ఎక్కువగా ఉందని మనం ఎలా తెలుసుకోగలం? ఏవైనా కొన్ని ప్రత్యేకమైన సంకేతాలు మనకి కనిపిస్తాయా అనే విషయాలతో పాటు ఆ నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి తొలగించుకునే పవర్ఫుల్ రెమెడీస్ని తెలుసుకుందాం. మనం చూస్తూనే ఉంటాము, ఇంట్లో వాళ్ళకి తరచుగా హెల్త్ ఇష్యూస్ కానీ లేకపోతే ఏదైనా పని చేపడితే అది మధ్యలోనే ఆగిపోవడం కానీ, ఇంకొక వైపున బిజినెస్లో లాస్ అవుతున్నాము, పిల్లలు సరిగ్గా మాట వినటం లేదు, అస్సలు చదవడం లేదు, ఇలాంటివన్నీ వింటూ ఉంటాము. ఒకరు వారి స్వయం కృషితో పైకొస్తున్నారు, అభివృద్ధి చెందుతున్నారు అంటే చూసి ఏడ్చే వాళ్ళు బోలెడు మంది ఉంటూ ఉంటారు. అదే అన్యాయంగా సంపాదించే వారి గురించి అస్సలు పట్టించుకోరు. మనం బాగుంటే చూసి ఆనందపడేవారు చాలా తక్కువ మంది ఉంటారు. అబ్బో, వీళ్ళకేంటి ఎంత సంతోషంగా ఉన్నారు అని ఆలోచించేవారు కూడా బోలెడంతమంది ఉంటారు. అస్సలు ఇంకొన్నిసార్లు అయితే మన ప్రమేయం కానీ తప్పు లేకపోయినా నిందలు, అవమానాలు, మాటలు పడాల్సిన రోజులు కూడా ఉంటాయి. దీనంతటికీ కారణమేమిటి? దృష్టి, అలాగే గ్రహదోషాలు. ఇలాంటి ఆలోచనలతో చూసేవారి వలన మనకు పాజిటివ్ ఎనర్జీ వస్తుందంటారా? అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ కుదరదు. ఇంకొక మాట చెప్పాలంటే, మన చుట్టూ పాజిటివ్ ఎనర్జీ ఉందని మనం ఎలాగైతే నమ్ముతామో, నెగిటివ్ ఎనర్జీ ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ఇంట్లో లేకపోతే మనలో నెగిటివ్ ఎనర్జీ ఉందని ఎలా తెలుసుకోవాలి? అసలు ఇది సాధ్యమేనా? ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, నెగిటివ్ ఎనర్జీ లిమిట్స్ అంటే బౌండరీస్లో ఉన్నంత వరకు మనకు ఎటువంటి సమస్య ఉండదు. అదే హద్దులు దాటితే లేనిపోని ఇబ్బందులని మనం చూడాల్సి వస్తుంది. ఈ నెగిటివ్ ఎనర్జీ వలన ఏదైనా చెడు జరగకముందే, అలాగే నష్టపోకముందే మనం జాగ్రత్త పడొచ్చా? ఖచ్చితంగా మనం జాగ్రత్త పడొచ్చు. కొన్ని పరిహారాలు అంటే రెమెడీస్ని ఇంట్లో ఫాలో అవ్వడం వల్ల. ఈ రెమెడీస్ని ఫాలో అవ్వాలి అంటే ముందు మనం తెలుసుకోవాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి. అసలు ఈ నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉంటే గనక మనం ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటాము అనే విషయానికి వస్తే, ఇంట్లో చికాకుగా ఉండడం, అలాగే తరచూ గొడవ పడటం, ప్రతి చిన్న విషయానికి కూడా కోపంతో అరవడం, ఉన్నట్టుండి మన చేతుల్లో నుంచి ఏదో ఒక వస్తువు కిందకు జారిపడి పగిలిపోవడం, ఇంట్లో తరచుగా ఇలాంటివి చూస్తుంటాము. అయితే ఈ నెగిటివ్ ఎనర్జీ హద్దులు దాటుతుందో, దృష్టి ఎక్కువగా ఉందనుకుంటాం. అలాంటి సమయంలో ఉన్నట్టుండి జ్వరం రావడం కానీ, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు కానీ విపరీతమైపోతాయి. ఈ విషయం చాలామందికి తెలిసే ఉంటుంది. పూర్వకాలంలో ఎలాంటి ఈర్ష్యలు, ద్వేషాలు చాలా తక్కువగా ఉండేవి. ప్రస్తుత కాలంలో ప్రేమ, అభిమానాలకు చోటు లేదు. ఇకపోతే
ఈ నెగిటివ్ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది అని మనం గమనిస్తే, మనం బాగుంటే ఎదుటివారు వీళ్ళు మనకంటే బాగున్నారు, సంతోషంగా ఉన్నారు. ఒకవేళ ఉద్యోగం చేస్తుంటే గనక వీళ్ళు ఉద్యోగంలో చాలా మంచిగా ఉన్నారు, లేకపోతే బిజినెస్లో అన్ని లాభాలు వస్తున్నాయి, ఇలాంటి ఆలోచనలతో చూస్తుంటారు. ఇలాంటి ఆలోచనలతో ఉన్నవారికి ఈర్ష్య చాలా ఎక్కువగా ఉంటుంది. అలాంటి దృష్టితో మనల్ని చూసినట్లయితే ఆ ఎఫెక్ట్ మనపై నెగిటివ్ ఎనర్జీగా మారుతుంది. అంతా సజావుగా వెళ్తుంది అని అనుకున్నప్పుడు ఇలాంటి నెగిటివ్ ఎనర్జీ వలన నష్టాలు, లేకపోతే ఉన్నట్టుండి ఏదో ఒక పని ఆగిపోవడం కానీ జరుగుతుంది. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉందని మనం తెలుసుకునే ఇంకొక సూక్ష్మమైన మార్గం ఏంటో తెలుసా? మన ఇంట్లో అద్దాలు కానీ, లేకపోతే ఇంట్లో కానీ, ఇంటి గుమ్మం దగ్గరైనా సరే తడిబట్ట పెట్టినప్పుడు ఒకలాంటి నీచు వాసన అంటాం కదా, అలాంటి వాసన వస్తుంటుంది. ఆ సమయంలో ఇంట్లో ఎక్కువగా నెగిటివ్ ఎనర్జీ ఉందని మనం గ్రహించాలి. మనం ఇంటిని చక్కగా శుభ్రంగా ఉంచుకున్నా సరే ఆ వాసన వస్తున్నా జాగ్రత్త పడడం చాలా అవసరం. ముందుగా సూర్యోదయానికి ముందే లేచి ఇంటిని శుభ్రపరుచుకొని చక్కగా గుమ్మం ముందు, అంటే మన ఇంటి సింహద్వారం ముందు ఒక చిన్న ముగ్గు అయినా వేసుకోవాలి. దీని వలన కూడా నెగిటివ్ ఎనర్జీ కంట్రోల్లో ఉంటుంది. అలాగే ఏదైనా అమావాస్య, లేకపోతే శుక్రవారం, మంగళవారం, ఇంకా పౌర్ణమి ఇలాంటి తిథుల్లో చక్కగా ఒక బూడిద గుమ్మడికాయ తీసుకొని, అది చిన్నదైనా పర్వాలేదు, ఇలాంటి ఒక దాన్ని తీసుకొని మనం దీన్ని వాటర్ వేసి కడగకూడదు. చక్కగా మనం ఎలా అయితే షాప్ నుంచి తీసుకొచ్చామో అలాగే పసుపు కలుపుకొని గుమ్మడికాయకు చుట్టూ పూయాలి, ఎక్కడ కూడా తెరలు లేకుండా. మన పెద్దవాళ్ళు చెప్పే మాట, గుమ్మడికాయ ఈశ్వర స్వరూపం అని. చక్కగా పసుపుని రాసి కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. విశేషంగా అమావాస్య రోజు చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయి. ఇలా చక్కగా పసుపు కుంకుమలతో పుష్పంతో అలంకరించి గుమ్మడికాయను మన ఇంటి సింహద్వారానికి పై భాగంలో కట్టేసేయాలి. ఈ రెమెడీని సూర్యోదయానికి పూర్వమే, అంటే 6 గంటల లోపు, లేకపోతే మనం సాయంత్రం వేళన, సంధ్యావేళన, సూర్యాస్తమయం తర్వాత అయినా చేసుకోవచ్చు. మళ్ళీ తిరిగి అమావాస్య రోజున మనం ఈ గుమ్మడికాయను మార్చుకోవాల్సి ఉంటుంది. ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అయినా పాజిటివ్ ఎనర్జీ అయినా ప్రవేశించేది సింహద్వారంనే కాబట్టి చక్కగా మన ఇంటి సింహద్వారాన్ని సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావించి ధూపాన్ని, అలాగే కర్పూర హారతి సమర్పించడం వలన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తగ్గుముఖం పడుతుంది. ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ తొలగించడంలో ఇంట్లోని తులసి ప్రాముఖ్యత చాలానే ఉంటుంది. చక్కగా ఇంట్లో తులసి ఆరాధన ప్రతినిత్యం కూడా జరగాలి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ తులసి చెట్టు మనం ఇంట్లో పెంచుకున్నట్లయితే మన ఇంటికి ఒక రక్షణ వలయంగా ఉంటుంది. తులసి ఆరాధన గ్రహ దోషాలతో పాటు అనారోగ్య సమస్యలు కూడా దూరం చేస్తుంది. మన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశించకుండా చేయడానికి మరో పరిహారం, దీపారాధనకు ఉపయోగించే మట్టి ప్రమిదలు ఉంటాయి కదా, వాటిని తీసుకొని కొద్దిగా గళ్ళ ఉప్పుని వేసి కొద్దిగా పసుపు కుంకుమను సమర్పించి ఆ తర్వాత
నిమ్మకాయను సగంగా కోసి ఒక దానిలో పసుపుని ఇంకొక దానిలో కుంకుమని అద్దుకోవాలి. తర్వాత ఉప్పు వేసి ఉంచుకున్న ప్రమిదలలో ఉంచాలి. మన పెద్దవాళ్ళు చెప్తారు కదా, కళ్ళ ఉప్పుకి కానీ లేకపోతే నిమ్మకాయకు దృష్టిని తొలగించే గుణాలు ఎక్కువగా ఉంటాయని. చక్కగా వీటిని మన గడపకు ఇరువైపులా పెట్టి ఉంచాలి. దీంతో ఇంటికి అలాగే ఇంట్లోని వారికి దృష్టి తగలకుండా కాపాడుతుంది. అదేవిధంగా ఒక నిమ్మకాయను సగంగా కోసి అందులో 7 లవంగాలను గుచ్చి సిద్ధం చేసుకోవాలి. ఒక మట్టి మూకుడిని తీసుకొని, లేకపోతే మనం దీపం వేసే ఉంటుంది కదా, ఆ పాత్రలో చక్కగా నిమ్మకాయను మధ్యన పెట్టి మన కర్పూర బిళ్ళలను అలాగే కళ్ళ ఉప్పును దాంతోపాటు ఒక మిరపకాయను ఏర్పాటు చేసుకొని వెలిగించుకోవాలి. వీడియో మొదట్లో చెప్పినట్లు నాపరాయి కూడా పగిలిపోతుంది నరదృష్టికి. ఏంటి ఇలాంటివి చేస్తే కూడా నెగిటివ్ ఎనర్జీ పోతుందా అనే వాళ్ళు కూడా చాలామంది ఉండే ఉంటారు. కాకపోతే వీడియోలో చెప్పినట్లు మూఢనమ్మకాలను మనం ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రోత్సహించకూడదు. అలాగని మన ఆచారాలు వదులుకోకూడదు. ఇవి మన ఆచారాలలో ఒక భాగమే. ఇవన్నీ కూడా పూర్వం మన పెద్దవాళ్ళు పాటించినవే, మనకు ఉపయోగపడేవి. ఇందులో మనం ఉపయోగించిన కళ్ళ ఉప్పును కానీ, లేకపోతే నిమ్మకాయ కానీ, లవంగాలు అలాగే కర్పూరం అన్నిటికీ ప్రతి ఒక్కదానికి కూడా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తీసేసే గుణం ఉంటుంది. దాంతోపాటు మిరపకాయ దీనికి కూడా అలాగే ఉంటుంది. ఇంకా చెప్పాలంటే దాని నుంచి వచ్చే ఘాటు వలన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోతుంది. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నా, తరచూ ఆరోగ్య సమస్యలు ఉన్నా ఈ పరిహారం ఉపయోగపడుతుంది. అలాగే మనం దీన్ని ఇంట్లో వేసుకోవాలా, బయట వేసుకోవాలా అనే విషయానికి వస్తే, ఎండుమిర్చి వలన మనకు ఘాటు ఎక్కువగా ఉంటుంది కాబట్టి బయట చేసుకుంటేనే మంచిది. గడప దగ్గర పెట్టేసరికి ఎటు గాలికి మనకు ఇంట్లో కూడా పొగొస్తుంది కదా, దాంతో సరిపోతుంది. ఈ పరిహారం వారంలో ఒకరోజు అయినా, లేకపోతే నెలలో ఒకసారి అయినా చేసుకుంటే సరిపోతుంది. దృష్టి తగ్గడానికి అలాగే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తగ్గటానికి మనకి ధూపం చాలా బాగా సహాయపడుతుంది. మనకు బయట మార్కెట్లో దొరికే కెమికల్ ప్రోడక్ట్స్ కాకుండా చాలా చక్కగా ఆవు పేడతో అంటే కౌదంతో చేసిన కప్ సాంబ్రాణి దొరుకుతుంది. వాటిని వేసుకుంటే చాలా మంచిది. దాని నుంచి వెలువడే పొగ వలన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఇలా ధూపాన్ని సిద్ధం చేసుకొని ఇంట్లో వారంలో మంగళవారం కానీ, లేకపోతే శుక్రవారం అయినా ప్రతి మూలల ధూపం వేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ధూపాన్ని వేయడం ఇల్లంతా శుభ్రపరిచి ఉదయం సమయంలో అయినా, లేకపోతే సాయం సంధ్య వేళలో అయినా మనం చేసుకోవచ్చు. ఇలా ఇంట్లో ధూపం వేయడం వలన ఒక ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. మన ఇంట్లో పూజ గది దగ్గర నుంచి ఇంట్లోకి ప్రతి చోట ధూపాన్ని వేసుకోవాలి. అదేవిధంగా ఇంట్లో సూర్యకిరణాలు పడే విధంగా చూసుకోవాలి. ఈ విధంగా పాటించడం వలన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది.